బీసీలంటే కొన్ని దశాబ్దాలుగా కళ్ల ముందుకొచ్చేది ఆ కటౌటే. ఇప్పటిది కాదు ఆయన నాయకత్వం. దశాబ్దాలుగా అలుపెరగకుండా బలహీన వర్గాల గొంతుకై మోగుతూనే ఉన్నారు ఆర్ కృష్ణయ్య. అందుకే రాజ్యసభకి ఆయన రాజీనామా రాజకీయంగా అంత సంచలనమైంది. బీసీల కోసం పదవీ త్యాగంతో బ్రేకింగ్ న్యూస్ అయ్యారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ పోరాట స్ఫూర్తితో బీసీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. భవిష్యత్ వ్యూహంపై బీసీ నేత ఫుల్ క్లారిటీతో ఉన్నారా? ఎటు తేల్చుకోలేక పొలిటికల్ చౌరాస్తాలో నిల్చున్నారా? సొంత పార్టీకే ఫిక్స్ అయ్యారా? జాతీయ పార్టీలో చేరతారా? బీసీ నేత భవిష్యత్ ఏంటి? ఆర్ కృష్ణయ్య వ్యూహమేంటి? బీసీ సంఘం జాతీయ నేత అంటే ఎవరి కళ్లకైనా కనిపించేది ఆయన కటౌటే. బీసీల హక్కుల కోసం అలుపెరగని ప్రయాణం ఆయనది. దశాబ్దాలుగా బలహీన వర్గాల గొంతుకే ప్రతిధ్వనిస్తున్నారు ఆర్ కృష్ణయ్య. లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య ఎన్నిక కావడమే ఓ అనుకోని పరిణామమైతే 4 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు ఆర్ కృష్ణయ్య. ఎవరు ఊహించని విధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య ఆకస్మిక నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై అటు ప్రజల్లో రాజకీయ పార్టీలో ఆసక్తి నెలకొంది. కానీ తన పదవీ త్యాగం బలహీన వర్గాల కోసమేనంటున్నారు ఆర్ కృష్ణయ్య. ప్రత్యేక తెలంగాణ గురించి కానీ, కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ, నక్సలైట్ ఉద్యమాలు కానీ, అన్ని ఉద్యమాలు తెలంగాణలో బలంగా జరిగాయి. దాంతో చాలా వరకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరిగాయి. అవన్నీ ముగిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం. 2 ఏళ్లుగా కేర్ ఆఫ్ ఏపీగా సాగింది ఆర్ కృష్ణయ్య రాజకీయం. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేశానంటున్నారు ఆయన. రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీ కులాలకు గౌరవం పెరుగుతుందంటున్న ఆర్ కృష్ణయ్య కొత్త రాజకీయ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా అన్నా నువ్వు హాస్టళ్ల గురించి, స్కాలర్షిప్ల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఉద్యోగాల గురించి కాదు పోరాడేది, రాజ్యాధికారం కోసం పోరాటం చేయమని పబ్లిక్ నుంచి వస్తుంది ఆ సౌండ్. తన ఉద్యమంతో దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలంటున్నారు ఆర్ కృష్ణయ్య. ఉద్యమాలు ఆయనకేం కొత్త కాదు. కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న ఉద్యమం ఏ రూపంలో ఉండబోతుందన్నదే ఆసక్తికరమైన అంశం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలను, అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా స్వేచ్ఛగా ఉద్యమ జెండా ఎత్తేందుకే రాజీనామా చేశానంటున్నారు బీసీ సంఘాల జాతీయ నేత. తన రాజీనామాతో బీసీ ఉద్యమం మరింత బలపడుతుందంటున్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి. రాజీనామాకు ముందు 3 రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన అఖిలపక్ష బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులోనే కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని ఆ మీటింగ్ లోనే చెప్పారు. గతంలో 10 మంది దాకా బీసీ నేతలు పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేదని, కానీ ఈసారి తాము పార్టీ పెడితే అది బలంగా ఉండబోతోందని సంకేతాలిచ్చారు బీసీ నేత. కొత్త పార్టీ పెట్టాలన్న కృష్ణయ్య ఆలోచనతో ప్రధాన రాజకీయ పక్షాలు అలర్ట్ అయ్యాయి. రాజ్యసభకు రాజీనామాతో బీసీ కులాల్లో గట్టి పట్టున్న కృష్ణయ్యను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డాయి జాతీయ పార్టీలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్షణం ఆలస్యం చేయకుండా కృష్ణయ్యకు టచ్ లోకి వెళ్లింది. ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి. స్వయంగా కృష్ణయ్య ఇంటికెళ్లి మాట్లాడారు. తర్వాత సీనియర్ నేత విహెచ్ పార్టీ ఎమ్మెల్సీ కూడా కృష్ణయ్యను కలుసుకున్నారు. కాంగ్రెస్ లో చేరాలంటూ వీరంతా కృష్ణయ్యను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరితే సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఆర్ కృష్ణయ్యకి బీజేపీ అగ్రనేతలు బర్త్డే విషెస్ చెప్పినప్పటి నుంచే ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం మొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో ఆర్ కృష్ణయ్య సన్నిహితంగా మెలగటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. పైగా విద్యార్థి సంఘం నేతగా ఉన్నప్పుడే బీజేపీ అనుబంధ సంఘాలు ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు ఆర్ కృష్ణయ్య. బీసీసీఎం నినాదంతో తెలంగాణలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. బీసీ సంఘాల నేత దగ్గరైతే తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించవచ్చని అంచనా వేస్తోందట బీజేపీ అగ్రనాయకత్వం.
కేంద్రంలో ఆయనకు కీలక పదవి ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే అలాంటి ఆఫర్లు తనకేం కొత్త కాదంటున్నారు ఆర్ కృష్ణయ్య. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ 4 ఏళ్ల కిందనే ఇస్తామని ఆఫర్ వచ్చిండే, కానీ అది పెండింగ్ పడ్డది. అది కాదు, ఇప్పుడు నాకు చట్టసభలో రిజర్వేషన్లు సాధించడమే ముఖ్యం. అందుకోసమే ఏ పద్ధతిలోనైనా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయంటున్నారు కృష్ణయ్య. అయితే ఎంత ప్రాధాన్యం ఇచ్చినా ఏదో ఒక పార్టీ నీడను ఉండే కంటే సొంత జెండాతో ఉద్యమిస్తేనే ఇన్ని దశాబ్దాల తన పోరాటం ఫలిస్తుందన్న వ్యూహంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలతో పాటు రాజకీయాలు నడిపిన అనుభవం ఆయనది. 2014లో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత 2022లో వైసీపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఆ పదవికి గుడ్ బై చెప్పి బీసీ సమరనాదం మోగించాలనుకుంటున్నారు. ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాలకాలి, రాజస్థాన్లో గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి. అట్లే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం, బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయనే ఆశయంతో. పల్లకీలు మోసే బోయిల్లా ఇంకా ఎన్నాళ్లన్న ప్రశ్న బీసీ వర్గాల నుంచి వస్తోంది. 50% జనాభా ఉన్న ప్రతి ఎన్నికల్లో తమకు అన్యాయమే జరుగుతోందన్న అభిప్రాయం ఆ వర్గాల్లో బలపడింది. దశాబ్దాలుగా బీసీ ఉద్యమంతో బలమైన అనుబంధం ఉన్న ఆర్ కృష్ణయ్యపై కొత్త పార్టీ పెట్టాలన్న ఒత్తిడి పెరుగుతోంది. చెన్నారెడ్డి హయాం నుంచి ఉద్యమ బాట పట్టిన ఆర్ కృష్ణయ్యకి అదేం పెద్ద పని కాకపోవచ్చు గానీ ఆయన ఆలోచనల్లోంచి చివరికి కొత్త జెండా పుడుతుందా, లేదంటే ఏదో ఒక జాతీయ పార్టీనే ఆయన ఎజెండాకు వేదికవుతుందా అన్నదే ప్రశ్న. ప్రస్తుతానికైతే ఆయన పొలిటికల్ చౌరస్తాలో ఉన్నట్లే.